ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు సమీపంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ మరియు శ్రీవాణి వనం ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, బీజేపీ నాయకులు, మాజీ కలెక్టర్ దాసర శ్రీనివాసరావు పాల్గొన్నారు. గుండ్లకమ్మ నది ఇరువైపుల మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రకృతి మనకు అమూల్యమైన వరమని, స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, పచ్చని చెట్లు మానవ జీవితానికి మూలాధారాలని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలి అంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి మొక్కలు నాటి నీటి వనరులను రక్షించాలని సూచించారు. ఒక మొక్క నాటితే భవిష్యత్తుకు భరోసా ఇచ్చినట్లే అని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ప్రతినిధులు, శ్రీవారి వనం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా ఉందండి. సార్ గ్రూప్ ఒకసారి సార్ గ్రూప్ ఒకటి ఒకసారి అందరూ చూడండి సార్. సార్ ఇటు చూడండి అందరూ. ఇవన్నీ వస్తాయా? ఈనాడు పేపర్లు వస్తాయా? ఈనాడు వచ్చారు. స్టోరీ కూడా బుల్లెట్ అన్నయ్య కొంచెం నేను ఇంకా ప్యాంటు, షర్ట్లు, టీషర్ట్ చేద్దాం. ఇన్నితో బాగా చేసింది. మళ్ళీ ఆయన 25 సంవత్సరాల కిందట పనిచేసినటువంటి కలెక్టర్గా పనిచేసినటువంటి జిల్లాలో మరి ఎస్ఎన్ పాడు అంటే నాకు చాలా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. అప్పుడు తవనం చెంచయ్య గారు ఉండేవారు నేను ఉన్నప్పుడు. ఈరోజు నాకు మరి ఆత్మీయులు వాళ్ళ ఫాదర్తో నాకు కలిసి పనిచేసేటటువంటి సౌభాగ్యం ఒకటి దొరికింది. దానం గారు, స్వర్గీయ దానం గారు, వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ వారి కుమారుడు ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటం అనేటటువంటిది
ఇది యాదృచ్ఛికము అదృష్టము మీకు అందరికీ తెలుసు. ఎమ్మెల్యే గారు బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ప్రతి నూక్ అండ్ కార్నర్లో తిరిగి ఎవరైతే రియల్ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్స్ అందే విధంగా వారు పనిచేస్తున్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రపంచం అంతటా కూడా గ్రీన్ బెల్ట్ గ్రీన్ కవర్ కావాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమాలు చేపట్టేటటువంటి రోజు. ఇది యుఎన్ఓ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్. స్టాక్హోమ్లో 1972లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేటటువంటి జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము పర్యావరణాన్ని పరిరక్షించుకోవటమే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం, మానవాళి ఎర్త్ ప్లానెట్ మీద జీవించడానికి కావాల్సినటువంటి బ్యాలెన్స్డ్ లైఫ్ని మనము దీన్ని ఉద్దేశించటం జరిగింది. ఈ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ తరఫున ఇది దేవాదాయ శాఖలో ఒక విభాగం. మరి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా నాకు ఈ పదవి ఇవ్వటం అనేటటువంటిది, ఈ బాధ్యత ఇవ్వటం అనేటటువంటిది అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పనిచేయటం అనేటటువంటిది. అందుకే మీకు ఎవరికో ఇమ్మన్నాను. ఈరోజు శ్రీవారి వనమే కదా, ఇక్కడ యూత్ పెద్దలందరూ కూడా కలిసి ఈ వనాన్ని డెవలప్ చేయటం అనేది జరిగింది. దేవతా వృక్షాలు ఈరోజు గుండ్లకమ్మ నది పక్కన ఈ జిల్లాకి ఏదైతే జీవనది అయిందో మరి ఆ జీవనది ఈరోజు ఇరుపక్కల కూడా కుంచుకొని పోతుంది. ఎక్కడ చూసినా కూడా దుర్గంధం. అద్దంకి దగ్గర చూస్తే అసలు ఒక 5 నిమిషాలు కూడా ఆ రివర్ పక్కన నిలబడలేము మనం. అంత డ్రైనేజీ, ప్లాస్టిక్, టౌన్లో ఉండేటటువంటి డస్ట్ అంతా కూడా అక్కడికి వచ్చేసి ఆ వ్యర్థ పదార్థాలన్నీ కూడా అక్కడ స్టోర్ అయినాయి. ఇది పేరుకు వృక్షాలు నాటడమే కానీ రివర్ను మనం క్లీన్ చేసుకోవటం కూడా మన బాధ్యత అనేటటువంటిది. కమ్యూనిటీకి ఒక ఆదర్శంగా నిలబడడానికి ఈ కార్యక్రమం ఈరోజు టోకన్గా లాంఛనప్రాయంగా మీ గౌరవ ఎమ్మెల్యే గారితో ప్రారంభించుకోవటం జరిగింది. మీరందరూ కూడా సహకరిస్తే ఈ నదీ తీరం వెంబడి కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి మన వేదాల్లో కానివ్వండి, సంస్కృతిలో కానివ్వండి, ఒక 27 వృక్షాలని దేవతా వృక్షాలుగా విభజించడం అనేటటువంటి జరిగింది. వ్యాస మహర్షి స్కంద పురాణంలో ఏ చెట్లు నాటాలి, ఏ దేవుడికి అది ప్రీతిపాత్రమైందని చెప్పేసేటటువంటిది కూడా నిర్దేశించడం జరిగింది. ఆ 27 చెట్లలో భాగంగా ఈరోజు దేవతా వృక్షాలని ఇక్కడ నాటుకున్నాం. కాబట్టి ఈ ఆలయ కమిటీ వారికి, ఇక్కడ ఉండేటటువంటి ఈ గ్రామ కమిటీకి, గ్రామ పెద్దలకి, యూత్కి అందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభివందనలు. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. ఈ సందర్భంగా పెద్దలు, మాజీ కలెక్టరు డి శ్రీనివాసులు గారు, మా ఫ్యామిలీకి చాలా మిత్రులు, ఈరోజు మా కాన్స్టిట్యున్సీకి మల్లవరం డ్యామ్కి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అతి ముఖ్యమైన విషయం ఏంటిదంటే ఈరోజు మన ఎన్వైరన్మెంటు అన్నీ డిగ్రేడ్ అవుతున్న విషయం మనం గమనించాలి. మనకి ఫ్రీగా వచ్చేది వాటరు, ఎయిరు, అవి కూడా పొల్యూట్ అయిపోయి మనకు ఎక్కడ లేని జబ్బులు రావటము. ఈరోజు అందరూ అంటూ ఉంటారు, ఊర్లలో వెళ్తూ ఉంటే చిన్నపిల్లలకి 30 ఏళ్ళకి క్యాన్సర్ అంటున్నారు. ఇవన్నీ కారణాలు ఏంటిదంటే ఇలాంటి ఈ పొల్యూషన్ వల్లనే, ప్లాస్టిక్ వాడటం వల్లనే, దాని తర్వాత ప్రతి విషయంలో గ్రౌండ్ వాటర్ పొల్యూట్ కావటమే. దీనికి మనం ఇది వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేని ఈరోజు మనము గుర్తించుకొని ప్రతిదీ అంటే వాటర్ క్లీన్గా ఉంచటము, ఎయిర్ పొల్యూట్ కాకుండా, మన సాయిల్ పొల్యూట్ కాకుండా మనం వెళ్ళాలి. మీకు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఒక ప్లాస్టిక్ లోపల మనం గ్రౌండ్లో పడేస్తే దాన్ని డీగ్రేడ్ కావడానికి ఎన్నో సంవత్సరాలు పడతాయి, లక్షల సంవత్సరాలు పడతాయి. ఇలాంటివన్నీ చేసి చివరికి మనం గమనించాల్సింది ఏంటిదంటే ఈ పొల్యూషన్ దీనివల్ల మనకే ఇబ్బంది అనేది మనం తెలుసుకోవాలి. అందుకని ఈ మంచి కార్యక్రమానికి అంటే చెట్లు నాటితే పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది అనే విషయం మనందరికీ తెలుసు. అలాగనే ప్లాస్టిక్స్ వాడటం మానేయాల. అదేవిధంగా వాటర్ని ఈ సివేజ్, గివేజ్ అంతా రెయిన్ వాటర్ ఎక్కువ వచ్చే విధంగా మనం చెట్లు నాటితే వాటర్ కూడా పెరుగుతుంది అనే విషయం మనందరికీ తెలుసు. ఈ మధ్య మన ఇండియాలో కూడా ఫారెస్ట్
ఇంత కవరేజ్ తగ్గుతుంది. ఇవన్నీ ఏంటిదంటే రాబోయే తరాలకి చాలా ఇబ్బందికరమైన విషయం. ఈరోజు ఏంటిదా మనం సంపాదనలో ఏదో 2 రూపాయలు వస్తున్నాయి డెవలప్మెంట్ అనుకుంటున్నాం, కానీ డెవలప్మెంట్తో పాటు డెవలప్మెంట్ కన్నా ముఖ్యం మనం ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేసే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇలాంటి కార్యక్రమానికి ప్రోత్సహించడానికి, ప్రజలకి అవేర్నెస్ తీసుకునడానికి మాజీ కలెక్టరు డి శ్రీనివాసులు గారు రావటం నాకు చాలా సంతోషం. ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన గ్రామ కమిటీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు. కావూరి వాసు, మల్లవరం శ్రీవారి వనం కమిటీ గౌరవ అధ్యక్షుడిని. ఇక్కడ మల్లవరం గ్రామంలో 2019 నుంచి మొక్కలు నాటే కార్యక్రమం పెట్టి ఈ భగవంతుని సన్నిధిలో శ్రీవారి వనం అనే కమిటీ పేరుతో కొన్ని వందల మొక్కలు నాటాము. ఈ మధ్య లెక్కేసుకున్నాం 400 పైచిలకు వృక్షాలుగా తయారయ్యి ఈరోజు 179 మొక్కలు ఇచ్చాము, నాటుతున్నాము. మన సంతనోదలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా ఈరోజు రావడం జరిగింది. వారితో పాటు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ గారైన మాజీ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. గుండ్లబంబేశ్వరం నుంచి గుండాయిపాలెం వరకు ఈ గుళ్ళకమ్మ నదీ తీరాన ఇరువైపులా మొక్కలు నాటుదామని, దేవతా వృక్షాలు నాటుదామనే ఒక తలంపుతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అది మన ఈ గుళ్ళకమ్మ ఒడ్డున మన మల్లవరం శ్రీవారి వనంలో నాటడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాము. మేము చాలా కష్టపడి మొక్కలు నాటాము. ఇక్కడికి వచ్చిన ప్రతి వారు అభినందిస్తున్నారు. అలానే ప్రతి వారు తలా ఒక మొక్క నాటి తల్లికి వందనం ఒక మొక్క అని మోడీ గారు కూడా పిలిపించారు. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయ్యి ఈ పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుకుంటున్నాను. అది పర్యావరణం దెబ్బతింటానికి కారణము ప్లాస్టిక్ అనేది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్లాస్టిక్ ను కూడా వాడటం నిషేధం చేయాలి. ప్రజలు కూడా చాలా తెలివిగా ప్లాస్టిక్ ను వాడకుండా ఏ విధంగా మనం బ్రతకగలం, ప్రతిరోజు ఏ విధంగా ప్లాస్టిక్ రహితంగా ఎలా మనం జీవనం గడపగలం ఆలోచించుకొని దాన్ని తగ్గించుకుంటే భావితరాలు కూడా మనకి చాలా భావితరాల వారికి మనం మేలు చేసిన వాళ్ళు అవుతాము. కాబట్టి ఈరోజు మీథేన్ వాయువులు కూడా కార్బన్ డైఆక్సైడ్ తో పాటు సరి సమానంగా మీథేన్ వాయువులు కూడా రిలీజ్ అవుతున్నాయి. పౌల్ట్రీ పరిశ్రమలు కానీ, అది గేదెల పరిశ్రమ పౌల్ట్రీలు కానీ, గేదెలు కానీ, ఇంకా పందుల పెంపకం అని రకరకాల పెంపకాల వలన ఈ మీథేన్ వాయువులు గాలిలో కలుస్తున్నాయి. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ వాయువులు కలిసి మానవ జీవితాలను చిన్నాభిన్నం చేసే పరిస్థితికి ఈ రోజు వచ్చేసింది. కాబట్టి మనం మొక్కలు పెంచితేనే ఆక్సిజన్ డెవలప్ అవుతుంది. ఈ మీథేన్ ని, కార్బన్ డైఆక్సైడ్ ని కంట్రోల్ చేయగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తలా ఒక మొక్కగా నాటి భవిష్యత్తుకి పునాదులు వేయాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.